హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మరొక సూపర్ వ్లాగ్తో మీ ముందుకు వచ్చానండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి డే 3 ఇన్ తిరుపతి. నేను డే 1 డే 2 అన్న వ్లాగ్స్ కూడా పెట్టాను. తిరుపతిలో మేము ఎక్కడ ఉన్నాం, ఏమేమి చూసాం ప్లేసెస్ అని చెప్పి డే 1 అండ్ డే 2. ఇది వచ్చేసి డే 3 అండి. డే 3 మేమైతే శంకుమిట్ట రెస్ట్ హౌస్ లో అయితే రూమ్ తీసుకున్నాం కదా తిరుమలలో. అది డే 3 మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ మేము ఖాళీ చేస్తామండి. ఫ్రెష్ అప్ అయిపోయి ఖాళీ చేసి మేము కొండపై నుంచి కిందకి దిగుతున్నాం. అంటే తిరుమల నుంచి తిరుపతికి కిందకి దిగుతున్నాము. అంటే మేము డైరెక్ట్ తిరుపతి రైల్వే స్టేషన్ కి క్యాబ్ అయితే బుక్ చేసుకున్నామండి. సో ఇప్పుడైతే బయలుదేరిపోయాము కొండపై నుంచి కిందకి మేము రైల్వే స్టేషన్ కి. సో వెళ్ళే దారంతా కూడా మొత్తం ఘాట్ రోడ్ అని చూడండి. ఇక్కడ టర్నింగ్స్ అవన్నీ ఎలా ఉన్నాయో నాకైతే కొంచెం వికారంగా వామిటింగ్ అయ్యేలా అనిపించిందని నేను అందుకే వీడియో అనేది షూట్ చేయలేదు. నాకు కొంచెం కళ్ళు తిరిగినట్టు అనిపించి ఇంకా నేను పడుకుని పోయాను కళ్ళు మూసుకొని భయం వేసి. అంటే అంత టర్నింగ్స్ ఘాట్ రోడ్ కదా, అందుకు అలా అనిపించింది అని తిప్పెట్టినట్టు కడుపులో. సో మనకి ఇక్కడ వెళ్ళే దారిలో మొత్తం అడవి అండి. అడవిలోంచి వెళ్తాం మనం. అంటే వెళ్ళే మార్గం ఒకటి, వచ్చే మార్గం ఒకటి. దిగిపోతున్నాం కింద కొండపైకి వెళ్ళే వేరే రూట్, దిగడానికి వేరే రూట్ అండి. సో మనం పక్కన కనిపిస్తామని జనాలు నడుచుకుంటూ అదంతా మెట్ల దారిలో మెట్లు ఎక్కి నడుస్తున్న వాళ్ళంటే అండి అదంతా. అంటే మా క్యాబ్ డ్రైవర్ చెప్పారు నాకు కూడా. నేను కూడా ఎప్పుడు మెట్లు ఎక్కలేదు, కానీ ఎప్పటికైనా ఒకసారి మెట్లు ఎక్కాలని చెప్పి నా కోరిక అండి. ఎప్పటికైనా ఒకసారి అయితే మెట్లు ఎక్కేది తిరుపతిని దర్శించుకుంటాను. సో మెట్ల మార్గం నుంచి నడుచుకుని వెళ్ళే వాళ్ళంతా అని మెట్లలో ఎక్కి నడుచుకుని వెళ్తున్నారు గుడికి దర్శనానికి వాళ్ళు. మనకి వెళ్ళే దారిలోనే ఒక డీర్ పార్క్ అని చెప్పి ఉంటుందంట. జింకల పార్క్ కదా, ఒక జింకలు అవి చాలా ఉంటాయంట. మాకైతే వెళ్ళే దారిలోనే మాకు ఒక 2-3 జింకలు అయితే కనిపించాయండి. చాలా పెద్దగా ఉన్నాయి. చూసాము జింకలను అయితే మేము. చూడండి అడవిలోంచి వెళ్తాము. మనకి ఒకప్పుడు వెళ్ళడానికి రావడానికి ఇదే దారి ఉండేదంట. అప్పుడు కాకపోతే ఇది ఓన్లీ వచ్చే దారిలాగే పెట్టారు. తిరుపతికి తిరుమలకి వెళ్ళే దారి వేరే ఉంటది. ఇది తిరుపతి కిందకి వచ్చే దారి అండి. ఒకప్పుడు అయితే 2 ఒకటేనంట. ఈ దారే ఉండేదండి, ఘాట్ రోడే ఉండేదంట. సో మేమైతే ఇంకా తిరుపతి రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోతున్నామండి. మాకైతే 30 to 45 మినిట్స్ పట్టిందండి పైనుంచి కిందకి రావడానికి. వచ్చిన తర్వాత మేమైతే రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయామండి. తిరుపతి రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయి మేమైతే ట్రైన్ అయితే ఎక్కామండి. ట్రైన్ ఎక్కడికి ఎక్కాము ఏంటి అంటే, మేము అరుణాచలం వెళ్తున్నామండి. తిరుమలకి వెళ్తున్నాము. తిరుమలకి మాకు డైరెక్ట్ ట్రైన్ ఉందండి మధ్యాహ్నం. సో మేమైతే ఆ ట్రైన్ ఎక్కేసి ఇంకా అరుణాచలం అయితే వెళ్ళిపోయాము. తిరిగేసి అక్కడ అయితే ఆటోమేటిక్గా రూమ్ అయితే బుక్ చేసుకున్నాం కదా, ఆ రూమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోయి ఇంకా మేము అరుణాచలం గిరి ప్రదర్శనకి అయితే వెళ్తున్నామండి. ఆ గిరి ప్రదర్శన అనేది మీకు ఆటోలో వెళ్ళాము, అవన్నీ చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. ఇదే అండి ఈ రోజుకి వీడియో. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అయితే చేయండి మర్చిపోకుండా. ఒక లైక్ ఇవ్వడం వల్ల నాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుందండి. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్.